తుమ్కూరులో ఈ మందారగిరి అనే ప్లేస్ చూసారా? దారిలోంచి చూస్తే ఈ పెద్ద పైనున్నది కదా చెట్టు, అది కనిపించింది. అందుకోసమే నేను ఇక్కడికి వెళ్ళాలి వెళ్ళాలి అని అడుగుతూ ఉంటే ఇప్పటికి వెళ్ళాం. ఇది ఒక కొండ, బాగా ఎక్క సైడ్ నుంచి కూడా ఎక్కొచ్చు, మెట్లే ఎక్కాల్సిన పని ఏం లేదు. నేను ఎందుకులే రిస్క్ అని చెప్పేసి మెట్లు ఎక్కినాము. అండ్ ఇక్కడ చాలా మంది మామూలు సైడ్లో కూడా నడుచుకుంటూ వచ్చేస్తున్నారు. ఏమంత పడిపోయే విధంగా ఏం లేదు, బాగుంది, పర్వాలే. మన అదైతే శివగంగ అయితే ఇలా ఉండదు, ఇది చాలా బాగుంది నడిచేదానికి, అన్నిటికీ విజిటింగ్. చూడండి చుట్టుపక్కల కూడాను చెట్లు పొలాలు, బాగుంటుంది చూసేకి. ఇక్కడ స్టార్ట్ అయ్యాము, టికెట్ తీసుకొని స్టార్ట్ అవ్వాలి. సూపర్ చూడండి. ఇక్కడ మన సైడు టెంపుల్స్ వేరు, కొద్దిగా ఈ జైన్ టెంపుల్స్ కొద్దిగా వేరుగా ఉంటాయి. ఇది డిఫరెంట్గా ఉన్నది, ఏమో స్టోన్ టైప్లో బుద్ధుడు అంతా. ఇది ఏదో ఒక రకమైన మెడిటేషన్ ప్లేస్ మాదిరిగా జైన్ టెంపుల్ ఇది. ఇక్కడ ఏం తెలుసా, ఇక్కడ రైస్ ప్రసాదం లాగా వీళ్ళు రైసు, లవంగాలు, బాదం పప్పులు, అదేదో ఇంకోటి ఏదో వైట్గా పెట్టినారు, అదేందో నాకేం అర్థం కాలేదు. అదే వాళ్ళు అక్కడ ప్రసాదంగా తీసుకుంటున్నారు. చాలా చిన్నిగా అట్లా గుళ్ళు లాగా ఉన్నాయి. ఒక 3 ఉంటాయి, నేను 2 అయితే తీసినాను. ఇంకోటి ఆయన స్వామి ఉన్నాడు, ఎందుకు వచ్చిన బాధ అని చెప్పేసి నేను తీసుకోలే. అక్కడే మొత్తం అంతా లొకేషన్ అంతా నేను చూడండి షూటింగ్ తీసినాను, మొత్తం అంతా షూట్ చేశా. వెనకాల సరస్సు లాగుంది. ఇది మొత్తము ఒక రౌండ్ వేసాను. చూడండి చిన్నవి 3 టెంపుల్స్. ఇక్కడ బుద్ధుడు ధ్యానం చేస్తున్నట్టు చుట్టూ ఎవరెవరో ఉన్నారు. అబ్బా, డిఫరెంట్ కేటగిరీ వాళ్ళు ఎవరెవరో మెడిటేషన్ చేస్తున్నట్టు, ఇది ఆయన బోధించేది వింటున్నట్లు. ప్లేస్ మెడిటేషన్కి అయితే సూపర్గా ఉంటుంది. ఇది ఒరిజినల్ చెట్టు కానే కాదు, ఇది పెట్టుడు చెట్టు. నేను ఒరిజినల్ చెట్టు అనుకుని వచ్చాను, కానీ యాక్చువల్లీ ఇది ఒరిజినల్ చెట్టు అయితే కాదు, అది క్రియేట్ చేసింది. చూసేదానికి మాత్రం చాలా అందంగా ఉంది. అక్కడ అందరూ అదే మాట్లాడుకుంటున్నారు, ఇది ఒరిజినల్ చెట్టు అనుకున్నాము, కాదు ఇది ఇట్లా క్రియేట్ చేసింది అని చెప్పేసి అందరూ అదే అనుకుంటున్నారు. 4 sides ఈ బుద్ధుడు ఇది అంతా ఉన్నదనమాట, బుద్ధుడు కూర్చున్నట్టు. ఆ 4 sides ఫుల్గా వీళ్ళు మనుషుల్ని డిఫరెంట్గా, ఎవరో ముసలోళ్ళు, రకరకాలుగా ఉండే వాళ్ళంతా అట్లా సెట్ చేస్తున్నారు. దీనికి యాక్చువల్లీ మెట్లే కాదు, రోడ్డు మార్గంగానే ఉంది. చూడండి వెనకాల నుంచి ఉంటుంది. మా ఆయన నడిపించాలని చెప్పేసి మెట్ల ద్వారా తీసుకొచ్చినాడు, కానీ వెనకాల రోడ్డు మార్గం ఉంది. అదైతే చూడండి, అది అక్కడ ఉంది కదా, అది రోడ్డు మార్గం. ఇది వచ్చి మన స్టెప్స్ రూటు. దీనికి ఆపోజిట్ ఇక్కడ ఇదేమో ఒక దానికి రిలేటెడ్, ఈ మందారగిరికి రిలేటెడే ఇక్కడే ఒకటి ఉంది చూడద్దా, మనకు ఆపోజిట్. ఇక్కడ ఇవంతా చూడాల్సిన, మామూలుగా మనం బుద్ధుడిని కూర్చొని ధ్యానం చేస్తున్నట్టే చూస్తాం కదా, ఇక్కడ చూడండి నుంచోనిగానే ఉంటాడు. ఇక్కడ టెంపుల్స్, ఈ విగ్రహాలంతా కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయి. మన సైడు కంటే కూడా ఇక్కడ ఏదో కొద్దిగా డిఫరెన్స్ తెలుస్తుంది. జైన్ టెంపుల్స్ అంతా ఇట్లానే ఉంటాయంట. నేను ఇదే ఫస్ట్ టైం విజిట్ చేయడం. చూసారా, దీనికి ఆపోజిట్ అక్కడ బుట్టపల్లి ఎత్తుకోమంటే నేను ఫోటో తీస్తాను నుంచో అని చెప్పేసి అక్కడి నుంచి పాపం నడిపించుకొని తీసుకోపోయా. చూడండి చాలా బాగుంటుంది చూసేకి. అయ్యో, దీని లోపల వీడియో అంతా తీయకూడదంట, నేనేమో కెమెరా పట్టుకుని కూర్చుంటుంది. ఆయన తీయకూడదనే కాడికి గమ్ముకుండిపోయినాను. లోపల మొత్తం అంతా కవర్గా ఉంది చూడండి. ఆ ఒక్క ద్వారమే ఓపెన్గా ఉంటుంది కదా, లోపలలో మనం చిన్నగా తుమ్మినా కూడాను సౌండ్ భయంకరంగా వస్తుంది. ఈ ప్లేసు భయంకరంగా సౌండ్ వస్తుంది, కనీసం చిన్నగా చీమ కదిలే సౌండ్ కూడా వస్తుందేమో, మరి అంత ఫుల్ క్లోజ్డ్ ఉంటుంది, సౌండ్ భయంకరంగా ఉంటుంది. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టంటే ఒక లైక్ చేయండి. ఓకే, బాయ్.